హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయిన వన్‌ప్లస్ N6X గురించి అయితే చూద్దాం. సో వన్‌ప్లస్ N6X ఫస్ట్ లుక్ అండ్ దాని ఇంప్రెషన్స్ అయితే ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో వన్‌ప్లస్ N6X వచ్చేసి మెయిన్లీ అయితే ఇది మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఎవరైతే ఎక్కువ బడ్జెట్లో ఫోన్స్ తీసుకుంటారో వాళ్ళ కోసం అయితే మెయిన్లీ ఫోకస్ చేసుకొని ఈ ఫోన్ అయితే తీసుకురావడం జరిగింది. సో N6X వచ్చేసి మనకి జూలై 31st అయితే రిలీజ్ అయింది అండ్ ఆగస్ట్ 4th నుంచి అయితే సేల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో వన్‌ప్లస్ N6X వచ్చేసి మనకి ఇప్పుడు మీరు బై చేయాలనుకుంటే మీకైతే అమెజాన్లో అండ్ వన్‌ప్లస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంది. సో N6X తెచ్చే ముందు వీళ్ళైతే రీసెంట్గా వన్‌ప్లస్ N6 కూడా తేవడం జరిగింది. ఈ N6 కూడా వచ్చేసి మెయిన్లీ అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళ మీద మెయిన్లీ ఫోకస్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో N6X వచ్చేసి మనకి N6 లాగే కొద్దిగా డిఫరెన్స్గా వస్తుంది కానీ రెండు సేమ్ ఎన్ సిరీస్ వేరియంట్స్తో వస్తున్నాయి. సో ఈ రెండు అయితే మనకు అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్తో వస్తున్నాయి. రీసెంట్గా చూసుకుంటే మనకి వన్‌ప్లస్ ఇప్పుడు దాకా సేల్ చేసిన ఫోన్స్లో అయితే N6 అయితే హైయెస్ట్ సేల్స్ అయిన అయితే రూమర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు N6X కూడా మనకి రీసెంట్గా చూసుకుంటే ఇదైతే హైయెస్ట్ సేల్స్ అవుతున్నాయి. అండ్ ఎవరైతే అండర్ బడ్జెట్లో మంచి ఫోన్స్ యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ N6X ఫోన్ కూడా చూసుకుంటే మన దీని డిజైన్ అండ్ ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు ఇన్ డీటెయిల్ అయితే చూద్దాం. ఇంకా దీని డిజైన్ విషయానికి వస్తే మనకి దీని డిజైన్ వచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి రగ్గుడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. సో రగ్గుడ్ అల్యూమినియం ఫ్రేమ్ అంటే మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి అల్యూమినియం ఫ్రేమ్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ ఇదైతే మనకి రగ్గుడ్ లుక్ లాగా అయితే ఇస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఆర్మర్ షెల్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఈ ఆర్మర్ గ్లాస్ ప్రొటెక్షన్ కాబట్టి మీకు ఫ్రంట్ గ్లాస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది. అండ్ ఇదైతే మిలిటరీ 810H సర్టిఫైడ్తో కూడా వస్తుంది. సో మీకైతే మిలిటరీ 810H సర్టిఫైడ్ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. సో మీ ఫోన్ కింద పడినా కానీ డ్యామేజ్ అయితే ఎక్కువ అవ్వదు. అండ్ మనకి ఇది IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. దీని వెయిట్ కూడా చూసుకుంటే 214 grams వెయిట్తో వస్తుంది. సో చాలా లైట్ వెయిట్తో వస్తుంది. దీని ఫుల్ డిజైన్ అండ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసి 6.8 inch ఫుల్ హెచ్డి LCD డిస్ప్లేతో వస్తుంది. సో 6.8 inch డిస్ప్లేతో వస్తుంది మనకి ఇది. అండ్ దీని డిస్ప్లే కూడా మనకైతే క్వాలిటీ అయితే చాలా బాగుండేది. ఇది హైయెస్ట్ బ్రైట్నెస్ చూసుకుంటే 700 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది కాబట్టి మీకు సన్లైట్లో కూడా విజిబుల్ అయ్యేటట్టు అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మెయిన్ పార్ట్ ప్రాసెసర్ విషయంకి వస్తే మనకి ఇది MediaTek Dimensity 6360 ఎపెక్స్ ప్రాసెసర్తో వస్తుంది. సో క్యామ్ విషయంకి వస్తే మెయిన్ పార్ట్ కెమెరా వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. సో ఇదైతే 13MP రేర్ కెమెరాతో వస్తుంది. సో అప్ టు 10x డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. సో మీకైతే ఫుల్ హెచ్డి 30fps వరకు అయితే వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక ఫ్రంట్ క్యామ్ విషయంకి వస్తే 5MP ఫ్రంట్ క్యామ్తో వస్తుంది కాబట్టి మీకు ఫ్రంట్ కూడా వచ్చేసి ఫుల్ హెచ్డి 30fps వరకు అయితే వీడియో రికార్డ్ చేసుకునే సపోర్ట్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా బ్యాటరీ విషయంకి వస్తే మెయిన్ బ్యాటరీ దీనిలో అయితే 7000 mAh బ్యాటరీతో వస్తుంది. సో మనకి ఈ బడ్జెట్లో అయితే 7000 mAh బ్యాటరీ అంటే చాలా మ్యాసివ్ బ్యాటరీతో వస్తుంది. సో మీకైతే బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీలో అయితే మనకి ఇదైతే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రాసెసర్ విషయంకి వచ్చినా మనకి మంచి ప్రాసెసర్ తీసుకురావడం జరిగింది. సో మనకి ఈ రేంజ్లో అయితే మంచి ప్రాసెసర్ అయితే ఎక్కువ రాదు. అండ్ 7000 mAh బ్యాటరీ విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుంది. అండ్ ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ బాక్స్ సాఫ్ట్వేర్తో వస్తుంది. అండ్ ఇది మనకి 2 years 4 years అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్తో కూడా వస్తుంది. ఇంకా యూఐ వచ్చేసి మనకి ఇది కస్టమ్ ఆరిజిన్ యూఐతో రన్ అవుతుంది. సో ఇది యూఐ వచ్చేసి మనకి ఆరిజిన్ యూఐతో అయితే రన్ అవ్వచ్చు. అండ్ మనకి ఇందులో ఫీచర్స్ చూసుకోండి. అదర్ ఫీచర్స్ వచ్చేసి 5G బ్యాండ్స్ వచ్చేసి 11 5G బ్యాండ్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ Wi-Fi 6 వర్షన్తో వస్తుంది. సో ఇది మనకి NFC ఇలాంటివి అయితే ఎక్కువ సపోర్ట్ చేయవు కానీ మీకైతే బేసిక్ యూసేజ్కి అయితే బాగుంటుంది. ఇందులో మెయిన్ పార్ట్ విషయానికి వస్తే మన కెమెరా వచ్చేసి అయితే వీడియో రికార్డింగ్ కానీ ఫొటోస్ దిగడం కానీ మనకి చాలా మంచి క్యామ్తో వస్తుంది. మీకైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. అండ్ మనకి ఇందులో ఎడిటింగ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో మీ యూస్ చేసుకొని అయితే మీరు ఈ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఇమేజెస్. సో ఇందులో ఫొటోస్ కూడా మనకి చాలా బాగుంటాయి. సో మరీ అంత ఎక్సలెంట్ క్వాలిటీ అని చెప్పలేం కానీ మీకైతే ఫొటోస్ అయితే చాలా బాగా అయితే ఇస్తుంది. సో మీకైతే ఎక్కువ ఓవర్ షార్ప్ చేయదు కానీ మీకైతే ఫొటోస్ అయితే చాలా క్లారిటీగా అండ్ క్లియర్గా ఇస్తుంది. అండ్ ఎక్కువ బ్యాక్గ్రౌండ్లో నాయిస్ ఉంటే కనుక ఆ నాయిస్ కూడా మనకి ఇదైతే ఎక్కువ రెడ్యూస్ చేయదు. సో మీ క్యామ్ విషయానికి వస్తే కనుక ఈ క్యామ్ అయితే బేసిక్ క్యామ్తో వస్తుంది కాబట్టి మీకైతే ఫొటోస్ దిగడానికి అయితే ఎక్కువ బాగుంటుంది. అండ్ మెయిన్లీ ఫోన్ తీసుకురావడం జరిగింది ఎవరైతే స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళైతే ఎక్కువ అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ చూస్తారు కాబట్టి వాళ్ళకైతే ఇదైతే చాలా బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ యూసేజ్కి కానీ వాళ్ళ స్టడీ పర్పస్కి కానీ సో వాళ్ళ డైలీ యూసేజ్కి కానీ ఫోన్ అయితే చాలా బాగుంటుంది.
సో ఇప్పుడు ఏ ఫోన్స్ చూసుకొని మనకి 30,000 లోపు అయితే ఎక్కువ లేవు కాబట్టి ఏవో 30,000 అయితే పెట్టాల్సి వస్తుంది. సో అండర్ 30,000 అయితే మనకి చాలా తక్కువ ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్గా వన్ ప్లస్ మనకి 2 ఫోన్స్ ఎన్ సిరీస్ వేరియంట్స్లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఈ వన్ ప్లస్ N6X వచ్చేసి మనకైతే ఇప్పుడు వన్ ప్లస్ అండ్ వన్ ప్లస్ స్టోర్లో అండ్ అఫీషియల్ అమెజాన్ వెబ్సైట్లో అయితే ఉండేది. మీరు కావాలంటే అక్కడ బై చేసుకోవచ్చు. అండ్ ఈ వన్ ప్లస్ N6 అయితే సేల్స్ కూడా చూసుకుంటే మనకి రీసెంట్గా N6X అయితే ఎక్కువ యూజర్స్ అయితే బై చేస్తున్నారు. సో వన్ ప్లస్ N6 అండ్ X అండ్ N6X డిఫరెన్స్ ఏంటంటే మనకి వన్ ప్లస్ N6 వచ్చేసి అయితే కొద్దిగా డిఫరెంట్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ N6X కూడా వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రాసెసర్తో రావడం జరిగింది. సో రెండు అయితే మనకి డిఫరెంట్గా రావడం జరిగింది, కానీ మనకి సేమ్ ఎన్ సిరీస్లోనే అయితే రావడం జరిగింది. సో రెండు అయితే అండర్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్లో తీసుకురావడం జరిగింది. మనకి N6X వచ్చేసి మెయిన్లీ అయితే చాలా బాగా యూస్ అవుతుంది. మీరు ఫోన్స్ అండర్ బడ్జెట్ ఎవరైతే ఎక్కువ యూస్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఫోన్ అయితే చాలా పర్ఫెక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మనకి 30,000 లోపు అండ్ 30,000 లోపు చూసుకొని మనకి వన్ ప్లస్ మోటో ఫోన్స్ తప్పితే ఎక్కువ ఫోన్స్ అయితే లేవు. సో ఈ టూ కంపెనీస్లో అయితే మనకి ఫోన్స్ అయితే ఎక్కువ అండర్ బడ్జెట్ తీసుకురావడం జరుగుతుంది. సో వాళ్ళైతే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళనైతే ఎక్కువ వాళ్ళ వైపు అట్రాక్ట్ చేయడానికి వాళ్ళ కంపెనీస్ వైపు సో అండర్ బడ్జెట్లో అయితే చాలా ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు ఈ మధ్య. అండ్ ఇది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాండి. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ సపోర్ట్ వల్ల అయితే మీకోసం ఎంతో కొత్త కంటెంట్ అండ్ రెగ్యులర్ వీడియోస్ అయితే తీసుకురాగలను. ప్లీజ్ మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.